హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రిపుల్ ఎయిట్ లైఫ్ స్టోరీస్ అండి. పల్లెటూరులో నేచర్ చాలా బాగుంటుంది. దాంట్లో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అన్ని చోట్ల నీళ్ళు పచ్చదనం పంటలు భలే ఉన్నాయి. వీడియోలో పచ్చదనము వాటరు చెరువు దగ్గరికి వెళ్ళిండేది మా పిల్లోళ్ళు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా స్టోరీలకు ముందుకు వెళ్తే ఇలాగే పెళ్ళయిందాక మళ్ళీ ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటా ఉండేదాన్ని. అంతా మా అవ్వే చూసుకుంటా ఉండింది. ఇంకా మా ఆయన చేసే పని ఏమిటంటే 2 ఆటోలు బాడికిస్తాడు. సుమో ఉంది. మళ్ళీ ఫైనాన్స్ చేస్తారు మార్కెట్ యార్డ్లో అని చెప్పినాం కదా ఎంగేజ్మెంట్కి ముందు. కానీ ఇంక పెళ్ళైన తర్వాత ఆ పనులు ఏం చేసేవాడు కాదన్నమాట. అది నాకు కొన్ని రోజులకే మనకి ఇంట్లో ఉంటాం కాబట్టి అర్థమైపోతుంది కదా, కొన్ని రోజులకే అర్థమైంది. ఆయన ఇంట్లో అట్లా మార్కెట్ యార్డ్లో ఫైనాన్స్ అంతా ఇచ్చేదానికి పోయేవాడు కాదు. ఒకే ఆటో ఉండింది, లగేజ్ ఆటో. దాన్ని తోలుతా ఉన్నారు ఈయన. అది కూడా ఫైనాన్స్లో ఉండింది ఆ ఆటో. మా ఆయన ఆటో తోలుతా అన్నాడు. ఇంటి దగ్గరే మావ ఫైనాన్స్ చేస్తా అనింది. మావ దగ్గరికి అందరూ వచ్చి ఫైనాన్స్ తీసుకొని ఇంట్రెస్ట్లు ఇచ్చేసి పోయేవాళ్ళు. ఆమె చదివినలే కదా, నా దగ్గరే లెక్కలు రాపిస్తా అనింది. వీళ్ళకి ఇంత ఇస్తాము, ఇంత ఇంట్రెస్ట్, వీళ్ళు ఇంత డబ్బులు, అట్లా ఎవరు తెచ్చిచ్చినా కూడా నా దగ్గరే రాసిపిస్తా అనింది. అట్లా నాకు అర్థమైంది ఇంక ఈమె ఫైనాన్స్ చేస్తా అంది, ఈయన ఆటో తోలుతా అన్నాడు అనేసి. ఆయన ఆటో తోలుతా అన్నాడు. ఎంత బాడిగ వస్తే అంత ఆమెకి తెచ్చి ఇచ్చేస్తా అన్నాడు. ఇంక యా ఊరికి పోతా అన్నాడు బాడిగా అనేసి ఆల్రెడీ చెప్పేసే పోతా అన్నాడు. పలానా ఊరికి బాడిగ వచ్చింది వెళ్తా ఉంటాను అనేసి. అప్పుడు ఆ ఊరికి ఎంత బాడిగ వస్తుంది అనేసి ఈమెకి కూడా తెలిసి ఉంటుంది కదా, ముందు అంతా అదే పని కదా చేసిండేది. ఆమెకు తెలుసు. పోయి తోలేసి వస్తా అన్నాడు. ఈవినింగ్ అయితే వస్తాను ఇట్లా ఆమెకే డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. ఆ డబ్బులు మరుసటి రోజు టీ అంగడికి పోయి టీ తాగాలంటే కూడా మా టీకి డబ్బులు ఇమ్మా అని అడుగుతా అన్నాడు ఆయన. అంత ఇదిగా రూపాయి అంటే కూడా రూపాయి పెట్టుకోకుండా ఆమె దగ్గరికి ఇచ్చేవాడు, మళ్ళీ రిటర్న్ తీసుకునేవాడు. ఇంకా మెయింటెనెన్స్ అంటే పెద్దోళ్ళు అట్లే రెస్పెక్ట్ ఇస్తారు కదా ఎవరైనా. సరే లేని కామ్గానే ఉన్నాను నేను. తర్వాత కొన్ని రోజులకి ఆమె ఏం స్టార్ట్ చేసిందంటే, ఇంక సూపర్ మార్కెట్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా సరుకులు ఇంట్లో ఏమైపోయినా ఏం కావాలా ఏమీ అడిగేది కాదనమాట. ఆమె నచ్చినప్పుడు ఆమె బయలుదేరి ఎక్కడో పోయినట్లు పోతుంది. రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఆటోలో సరుకులు తీసుకొని వస్తుంది. సరేలే తెచ్చేస్తుంది, ఓకే చేసుకొని తినేదానికి మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇంకా కొన్ని ఉంటాయి కదా సోపులు క్రీములు ఇలాంటివి ఇంట్లో, అవన్నీ కూడా ఒకసారి తెచ్చిన సరుకులు సరుకులు ఆయిల్ అలాంటివి ఇంకోసారి తెచ్చేది కాదనమాట ఆమెకు తెలియకుండా. అప్పుడు ఇప్పుడు బట్టలకి వేసేటివి చేసుకొని తినేటివి అయితే ఓకే. మొహానికి ఆడేది ఉంటుంది కదా, చింతాలు ఒకసారి తెస్తుంది, మెడిమిక్స్ ఒకసారి తెస్తుంది, లక్స్ ఒకసారి తెస్తుంది. అప్పుడు నేను చెప్పినాను, మా రెగ్యులర్గా వాడేదే వాడాల మూతికి అలాంటివి, ఈసారి పోయినప్పుడు నన్ను కూడా తోడుకొని పో బజార్కి, మనం ఏది వాడుతాంటాం అదే నేను చూసి ఎత్తుకుంటాను అని చెప్పేదాన్ని చాలా సార్లు. ఆమె అది కూడా పట్టించుకునేది కాదు. ఆమె నచ్చినప్పుడు అమ్మే పోయి తెచ్చేది. సరే ఇవన్నీ ఒక పక్కలో పెడితే మళ్ళీ మా ఆయన నేను మా ఊరికి పోవాలన్నా రావాలన్నా 200 ఇస్తుంది. అంటే మా ఊరికి 80 కిలోమీటర్లు అవుతుంది. పోను 80 రాను 80. అలాంటిది 200 ఇస్తుంది ఇద్దరు మనుషులకి పోవాలన్నా రావాలన్నా. అప్పుడు దేనికి సాలేదు కాదు. బస్సుల్లో పోతే 3 బస్సులు మారిపోవాలి మా ఊరికి. రిటర్న్ రావాలంటే కూడా అంతే. బండిలో వెళ్ళాలంటే 200 పెట్రోల్కే అయిపోయేది. కానీ ఆమె పట్టించుకునేది కాదు. ఎంత చెప్పినా కూడా 200 ఇస్తాను, ఎక్కువ ఇచ్చేది కాదు. బస్సుల్లో వెళ్తే బస్ పేర్లకి, బండిలో పోతే పెట్రోల్కే సరిపోతాండింది ఆ డబ్బులు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏం తీసుకొని వెళ్ళే వాళ్ళం కాదు. బస్ స్టాండ్లో ఏమైనా జామ పండ్లు అలాంటివి కనిపిస్తే కూడా మా ఆయన తింటావా అంటే కూడా నేను వద్దు అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేదు నాకు తెలుసు. ఇంక తీసేంటి ఎక్కడి నుంచి తీస్తాడు డబ్బులు లేనిది. రిటర్న్ వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళు నాకేమన్నా ఇస్తా అన్నారు కదా ఖర్చులకి, దాంతో వీటికి వచ్చేటప్పుడు అంటిపండ్లు ఒక్కాకు అలాంటివన్నీ తీసుకొని వచ్చేవాళ్ళము. ఇంక పుట్టింటి నుంచి వస్తూ ఉంటాం అనేసి. మళ్ళీ మా ఆడబిడ్డోళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ ఇవ్వాలా, పుట్టింటి నుంచి తీసుకొని వచ్చినాను అనే దీంతో ఇంక ఇట్లే జరుగుతా అంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను 5:30 6 లోపలనే నిద్ర లేయాల. లేసి బయట అంత రోడ్డు ఇంటి ముందర అంతా చాలా పెద్దది మన్ను ఉండింది. అదంతా తోసి ముగ్గులేసి 4 ముగ్గులు పడతాయి, 4 ముగ్గులేసి అన్నీ చేసేసి సామాన్లు కడిగేసి అన్ని పనులు చేసేస్తా అన్నాను. మళ్ళీ వీళ్ళు పనుకొనే ఉంటా అండ్రి. నేను టీవీ ఏమైనా ఆన్ చేసుకొని ఇంకొకటే ఉంటాను కదా, టీవీ ఏమైనా ఆన్ చేసుకొని పనులు చేస్తామంటే ఆహా చేయనీదు, టీవీ ఆన్ చేయనీదు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటుంది. ఫ్యాన్ లేయకూడదు ఇంట్లో,
పగుల్లో నేను పనుకోకూడదు, ఒళ్ళు నీరెక్కేస్తుంది అంటుంది. మళ్ళీ ఎవరైనా పక్కింటోళ్ళు అక్కింటోళ్ళతో మాట్లాడతా అంటే మాట్లాడకూడదు, వాళ్ళతో ఏం నీకు పని అంటుంది. చెట్లకు నీళ్లు పోస్తా అంటాను, పూలు సాయంకాలం అయితే పూలు కోస్తాను, ఆ పూలన్నీ కట్టిపిస్తుంది నా చేతే. చెట్లకు నీళ్ళు పోపిస్తే పూలన్నీ నేను ఒకటే కోస్తాను. మళ్ళీ ఈమె వీళ్ళు చుట్టుతిరగ బంధువులు ఉన్నారు కదా, వీళ్ళు అందరికీ పంచుతుంది. నాకు అసలు వేలుడి పొడుగు కూడా పూలేదు. ఏమంటే చాలే ముత్తైదు పూలు ఎంత పెట్టుకుంటే ఏముంది అని మాట్లాడుతుంది. సరే దానికి అడ్జస్ట్ అయిపోతా ఉన్నాను నేను. మళ్ళీ నరకం అంటే ఏమి పెళ్ళైన తర్వాత అనిపించింది. పెళ్ళి అయితే ఇంత నరకం ఉంటుందా, పెళ్ళి ఎందుకు నేను చేసుకున్నాను, గమ్మున మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోవాల్సింది. నాకు మా అమ్మ వాళ్ళకి చెప్తే బాధపడతారేమో అనేసి చెప్పేదాన్ని కాదు. మా ఆయనకి చెప్తే నా మీద ఎట్లా రియాక్ట్ అవుతాడో, వాళ్ళని అర్థం చేసుకుంటాడో లేదో అనేసి నేను భయపడి చెప్పేదాన్ని కాదు. తర్వాత బేస్తవారం వచ్చిందంటే మా ఇంటికి కొంచెం దూరంలో ఒక టమాటా మార్కెట్ ఉంటుంది. అక్కడంతా ఆవులు కట్టింటారు. అక్కడికి పోవాలా, ఒక బకెట్ పేడ ఎత్తుకొని రావాలా, మెయిన్ రోడ్లోనే ఎత్తుకురావాలా. నాకు చాలా జనాల ముందరంతా ఇబ్బందిగా అనిపించేది. ఇంక నేనేమన్నా బేజారు పడినానంటే, ఏం మీ ఊర్లో పేడ ఎత్తేదాను కదా, పేడ ఏం నీకు తెలీదా అని మాట వస్తే మా ఊరితో పోల్చేది. ఊర్లో అంటే ఒక లెక్క, మన ఇంటి దగ్గర పేడ ఉంటుంది, ఒక రెండ్ల దగ్గర పోయే పని ఉండదు, జనాలకు కనపడము, ఎన్ని పనులైనా చేస్తాము. అట్లా అది టౌన్లో మెయిన్ రోడ్లో చేసేకవుతుంది. తల దూకుందామంటే ఇంట్లో ఎంటుకులు రాలుతాయి, ఇంటి ముందర దూకోదు రోడ్లో అంటుంది. రోడ్లో అందరూ జనాలు పారాడుతూ అంటారు, వాళ్ళ ముందరే నేను తల దూకోవాలా అట్లా మాట్లాడుతుంది. అందరు ముందర దూకునే నాకు క్షేమంగా ఉంటుంది అంటే, మీ అమ్మ మీ ఊర్లో గేట్ కాడ పోయి దూతుంది అని మాట్లాడుతుంది మా అమ్మని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.